నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. నేను మీ రిషి. ఇక ఈరోజు చర్చాంశాల్లో చూసుకున్నట్టయితే తెలంగాణలోని 6 గ్యారంటీల విషయం ప్రజల దాకా అందుతుందా లేదా, 6 సంక్షేమ పథకాలు ప్రజల దాకా అందుతుందా లేదా, ప్రతి నియోజకవర్గాన్ని తన అభివృద్ధే లక్ష్యంగా అని రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల దాకా ఈ 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తున్నారా? సన్న బియ్యం, తులం బంగారం, రైతు భరోసా, కరెంటు కష్టాలు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్, మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మలేష్ గారు ఉన్నారు. మలేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మలేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మలేష్ గారు, ఇప్పుడు 6 గ్యారంటీలతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. తెలంగాణలో 6 సంక్షేమ పథకాలు ప్రజల దాకా అందుతున్నాయి అని చెప్పేసి ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. లేదు, అవి అందట్లేదు, కేవలం ఇవి కళ్ళబొల్లి మాటలే, 420 హామీలు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గానికి వెళ్ళలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? సార్, 6 గ్యారంటీలు అనేది స్పష్టంగా ప్రజల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేశారు. ఒకటి 200 యూనిట్లు నిరుపేదలకు పక్కా అందుతుంది. దాంతోపాటు రైతు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాడు రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. ఏ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. అది వాళ్ళకు టీఆర్ఎస్ లకు పచ్చకవర్లు వచ్చినట్టు అది అవపడకుండా వచ్చాడు. రైట్ మల్లేష్ గారు, ఒక్క నిమిషం చర్చాంశంలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి నవీన్ గారు ఉన్నారు. వారిని లైవ్ లోకి తీసుకుందాం. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, నవీన్ గారు, ఇప్పుడు 6 గ్యారంటీలు ప్రజల దాకా వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే 6 గ్యారంటీలు ప్రతి నియోజకవర్గానికి అందుతున్నాయి అంటారా? అదే అండి, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ నాయకులకు. మన కాంగ్రెస్ 6 గ్యారంటీలు కేవలం కాంగ్రెస్ నాయకులు ఇంట్లోకి వస్తున్నాయా, లేకపోతే సామాన్య ప్రజలందరికీ కూడా వస్తున్నాయా? లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కుకి 1,00,000 తులం బంగారం ఇస్తామని చెప్పారు, ఏడిస్తురు. 1 మంది మహిళలను కోటీశ్వర్లం చేస్తామన్నారు, నెలకు 2,000 ఇస్తామన్నారు. వాళ్ళు ఎక్కడ ఇస్తారు? ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మన సీరియల్ గిట్లా కట్టుకొని ఎక్కడన్నా తీసుకుంటున్నారు 2,000 అని కూడా చెప్పాలి మన. రైట్, ఒక నిమిషం మలేష్ గారు, మరి మీరేమంటారు? నవీన్ గారు అన్న మాటకి మీరేమంటారండి? సార్, ఇప్పుడు ఇక్కడ ఉచిత బస్సు అవపడతలేదు టీఆర్ఎస్ నాయకులకు. 200 యూనిట్ల కరెంట్ అవపడతలేదు టీఆర్ఎస్ నాయకులు. నిరుపేదలకి 200 ఫ్రీ కరెంట్, అది 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఈ టీఆర్ఎస్ నాయకులకు అవపడతలేదా అండి? 500కే గ్యాస్ సబ్సిడీ అవపడతలేదా అండి? సన్న బియ్యం అవపడతలేదా అండి? రేవంత్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలలో ఈ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందించడం టీఆర్ఎస్ లకు ఇష్టం లేదు కావచ్చు అండి. ఓకే నవీన్ గారు, మరి మీరేమంటారు ఆయన అన్నదానికి, మలేష్ గారు అన్నదానికి? అదే అండి, అన్నది 6 గ్యారంటీలు కదా. మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పొచ్చింది 6 గ్యారంటీలు, కానీ నేను అధికారంలోకి రాగానే కేవలము 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నా, లేకపోతే సన్న బియ్యం ఇస్తున్నా, లేకపోతే ఫ్రీ బస్ ఒకటి ఇవ్వడమే కాదు కదా. అవును, మీరు ఇచ్చిన 6 గంటలు రుణమాఫీ ఒక్క నిమిషం మలేష్ గారు, ఒక్క నిమిషం. కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చేసింది. మేము మీకు ఛాలెంజ్ కడుతున్నాము. మీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పోదాము, లేకపోతే బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం పోదాము, 6 గ్యారెంటీలు ఇస్తాము. లేకపోతే ఎక్కడన్నా 100% ఆ రుణమాఫీ జరిగిందని అంటే మా బీఆర్ఎస్ భవన్ కి చేయమండి. రైట్, ఒక నిమిషం నవీన్ గారు, ఒక నిమిషం. మలేష్ గారు, మరి ఆయన అన్న ఛాలెంజ్ కి మీరు యాక్సెప్ట్ చేస్తారా నిజంగా? ఎక్కడనైనా చర్చకు సిద్ధమండి. ఎక్కడ ఏ నియోజకమైనా ఏ జిల్లాకైనా పోదామండి. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు చేసేసాము. 100% కాకపోవచ్చు ఒక సంవత్సరం నుండి. ఈ 10 సంవత్సరాల కాలంలో లూటీ మాఫ్ చేశాడు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నిధులు సమకూర్చుకునే మీరు అన్నారు కదా సంవత్సర కాలంలో. లేదు అఖిల్ గారు, ఒక నిమిషం మీరు వినాలి. వారు ఏమన్నారు సంవత్సర కాలంలో అంటే, ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అన్నాడు, రాగానే 100 రోజులలో ఈ హామీ పూర్తి చేస్తాము, అధికారంలో నేను 3 తారీఖు వస్తే 9వ తారీఖు అందరూ డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తాను. మళ్ళీ ఎలాంటి హామీ ఇచ్చిండు? సరే, ముఖ్యమంత్రి కంటే తెలియదు
కనీసం ఆర్థిక మంత్రి ఉన్న బట్టి విక్రమార్క గారు, సీనియర్ నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు కదా. రైట్. నవీన్ గారు ఒక నిమిషం. నవీన్ గారు ఇవన్నీ చేయలేని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది అంటారా మరి మీరు? దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఏమైంది? తల నరుక్కుంటా అన్నాడు, ఏమైంది? దళితులను ముఖ్యమంత్రి చేశారా? కేసీఆర్ అన్ని అదే 2 లక్షల రుణమాఫీ నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఒక్కటేసారి చేసినాడు. ఏ ప్రభుత్వం ఎక్కడ ఏ రాష్ట్రంలో అయిందో చెప్పమనండి. రైట్. మలేష్ గారు ఒక నిమిషం. ఒకవేళ రుణమాఫీ గనక అయితే ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఎందుకు ముందుకు వస్తారు? ప్రజలు మైకుల ముందు ఎందుకు వచ్చి రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రతి నియోజక ప్రజలు అంటారు. మరి దాన్ని ఎలా సమర్థించుకోమంటారు? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ కార్డు కావచ్చు, కొన్ని టెక్నికల్ బ్యాంకులలో అధికారుల వల్ల కావచ్చు, కాకపోవచ్చు కొన్ని నేను మీకు ఇచ్చే ఉద్దేశం అధికార వైఫల్యం కాదు, మీకు వచ్చే ఉద్దేశం లేదు. మీరు రైతు బంధు ఒక్క నిమిషం. మా జనగామ జిల్లాలో మా నియోజకవర్గాలలో కానీ ఒక 90% ఆల్రెడీ రైతు రుణమాఫీ సక్సెస్ జరిగింది. ఇక్కడ సంవత్సర కాలం గడిచింది, వాళ్ళకి ఎన్నిసార్లు విడతల వాడిగా 2 పంటలకు రైతు బంధు పడాలి, మళ్ళీ రైతు బంధు పడ్డదా? మీరు సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ల కాలంలో మీరు 100 రోజులలో అన్నారు, 200 రోజులు అవుతుంది. అరే మీరు ఎప్పుడుండే మాకు 5 ఏళ్ళ అవకాశం ఇవ్వండి, మాకు 5 ఏళ్ళ అవకాశం ఇవ్వండి. మీరు 100 రోజులు మలేష్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, కానీ రెండోసారి అదే కేసీఆర్ గారికి 88 సీట్లు ఇచ్చి అధికారంలో ఇచ్చింది ఇదే దళితులు, ఇదే బీసీలు, ఇదే మైనారిటీలు, ఇదే ఎస్సీ ఎస్టీ ప్రజలు కదా. కేసీఆర్ గారి నాయకత్వాన్ని స్వాగతించారు కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ తగ్గించాడండి. ఎక్కడిచ్చాడు బీసీ? అప్పుడు అవ్వలేదు బీసీల మీద ఇప్పుడు కపటం లేని ప్రేమ, సౌత్ తల్లి ప్రేమ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 42% బీసీ రిజర్వేషన్ వచ్చేది కదండి. బిల్లు పెట్టారు. మీరు మీ పార్ట్నర్ బీజేపీ చెరో 8 ఎంపీలు పంచుకున్నారు. సత్యనా బిల్లు సాధించుకున్నారు కేంద్రం నుంచి. రైట్. ఒక్క నిమిషం. మీ పార్ట్నర్ మీ ఏ టీం బి టీం మీరు సత్యనా తీసుకురండి. రైట్. నవీన్ గారు బీజేపీ టీఆర్ఎస్ ఒకటై బీజేపీకి మొత్తం మద్దతు పలికి టీఆర్ఎస్ సీట్లను బీజేపీకి అమ్ముకున్నారు. ఈ రాష్ట్రంలో 1 సీట్ అన్నా ఎంపీ సీట్ గెలిచారా? ఎందుకు అంటే బీజేపీకి వేసుకున్నారు. మీరు అధికారంలో ఉన్నది మీరు, అధికారంలో ఒక్క నిమిషం. నవీన్ గారు ఒక నిమిషం. మలేష్ గారు నిజంగానే ఒకవేళ అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయితే మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తులం బంగారు ఏమైపోయింది, తర్వాత ఇది రైతు భరోసా ఏమైపోయింది, ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నారండి ప్రజలు. ఎందుకంటే ప్రజలు, మా మీడియా మిత్రులు కూడా చాలా మైకుల ముందు చూస్తున్నాం మేము. ఒకవేళ నిజంగానే అదే గనక జరిగితే ఇప్పటిదాకా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎదురవుతుందంటారు? మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత 6 గ్యారెంటీలు 3 అమలైపోయినాయి, ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఉన్నది. దీంతో పాటు అన్నా మీరు ఇచ్చింది 420 హామీలు, ఇంకా 6 గ్యారెంటీలు కాక 420 హామీలు ఇచ్చారు. మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మీరు 6 గ్యారెంటీలలో గ్యాస్ అయింది, 500కి గ్యాస్, 200 ఫ్రీ కరెంట్ ఇచ్చారు, ఉచిత మహిళల బస్సు ప్రయాణం నడుస్తుంది. మర్చిపోతారు. పచ్చ కవర్లు వచ్చిన కదా లోకమంతా పచ్చగా అన్నట్టుగా మాట్లాడకండి. సంక్షేమ పథకాలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% సక్సెస్ లో ఉన్నది. వ్యతిరేకత ఎక్కడ రాలేదు. వ్యతిరేకత అనేది మీకు వచ్చి ఒక ఎంపీ గెలవలేదు ఈ రాష్ట్రంలో. 10 ఏళ్ళు పాలిస్తే వ్యతిరేకత వచ్చింది. వాటికి మొన్న తెలంగాణ బిల్లు విషయంలో మీరు ఎందుకు మద్దతు తెలపలేదు? ఈ 10 ఏళ్ల కాలంలో బీసీ బిల్లు, బీసీ రిజర్వేషన్ కానీ ఒకనాడు కానీ ఒక రాష్ట్రం మద్దతు ఇచ్చినాము. మీరు అసెంబ్లీ ఇతర రాష్ట్రాల నుండి, ఇతర పార్టీల నుండి మలేష్ గారు బాబు గారు పెట్టిన 1 నిమిషంకి అసెంబ్లీ రద్దు చేశారు కదా.
అంటే మీరు ప్రిపేర్ లేరు. 42% బీసీ బిల్లును ఓర్చుకోలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలు ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్నారు కాబట్టి పోరాడినాం. మేము బీసీలకు వ్యతిరేకం కాదు. బీసీకి వ్యతిరేక పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసినందుకు చాలని బీసీ. మీరు ఎంతమంది మంత్రి పదవులు ఇచ్చారు బీసీలకు? మీకు ఉందిగా ప్రేమ, మీరు ఎంతమందికి ఇచ్చారు? పొన్నం ప్రభాకర్ అనుకోండి, కొండ సురేఖ లాంటి అనుకోండి, చాలా మంది మంత్రి పదవులు ఉన్నారు. అప్పుడు ఏకపక్షంలో ఒక్కరే ఇద్దరు మహిళా మంత్రి కూడా లేదు మా ప్రభుత్వంలో. మహిళలకు ఒక ఎస్టీ మహిళ గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మహిళలకు రిజర్వేషన్ తెచ్చిందే టిఆర్ఎస్ పార్టీ. 33% ఆ బిల్ పోరాడిందే కవితక్క గారు కదా. నవీన్ గారు మల్లేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. నవీన్ గారు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. నిజానికి చెప్పాలి అంటే మహిళలను కోటీశ్వరరాలుగా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘమైన 10 సంవత్సరాల పాలనలో మరి ఏం చేశారని కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎలా సమర్థించుకోవచ్చండి మరి? హలో 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఏం చేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు మరి? ముందుగా మా సోదరుడు అన్నట్టు మహిళలకు పెద్దపీట. అంటే ఈ రాష్ట్ర ఇప్పుడు డిప్యూటీ మేయర్ అలాగే మేయర్ గారు కూడా మహిళకే ఇచ్చిన మన ఘనత ఒకటి చెప్తున్నాం. అన్నగారు హైదరాబాద్కి వచ్చినా కూడా అన్న ఉన్న మన జనగామ జిల్లా అంటారు, అక్కడ ఉన్న రైతు బంధు రావడం జరిగింది. అక్కడ వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగింది. ఇదే ముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అన్నాడు, అధ్యక్ష మా నాయన చనిపోతే మేము కాళ్ళు గడుకోనికే కూడా నీళ్ళు లేవు, స్నానం చేయనికే కూడా నీళ్ళు లేకపోతే అలాంటి బోర్లు వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు. 33 జిల్లాలలో కేంద్రం ఒక్క మెడికల్ కళాశాల లేకపోయినా 33 కళాశాలలు. ఈవెన్ ఇది అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ సీతక్క అన్నది. ధన్యవాదాలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారికి తెలిపిందా లేదా అని కూడా మా సోదరులు చెప్పాలి. మెడికల్ కళాశాలలు ఇచ్చిందా లేదా, లేకపోతే 33 కలెక్టరేట్లు కట్టిరా లేదా? జిల్లాలు పెంచడం వల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం జరిగింది? కాంగ్రెస్ వాళ్ళకి గదే తెలియదు. జిల్లాలు ఏర్పాటైతే ఏమైతుంది అంటే జిల్లాలుగా విభజించి కుక్కలు చేసిన ఇస్తారాకులాగా చేసిన పైరవీలు కావాలి. వ్యవస్థ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉండొద్దు. అంటే ఒక కలెక్టర్ దగ్గర ఉంటే ఒక కలెక్టర్ దగ్గరికి అర్జీలు పెట్టడానికి పోతారు. మళ్ళీ మీరు జ్యోతిరావు పూలే అని చెప్పి మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి అన్నాడు వారానికి 2 సార్లు వస్తాడు, మంత్రులు వస్తున్నారు, మళ్ళీ ఎక్కడ వస్తున్నారు? వస్తున్నారు కదా, మీకు చూస్తలేరా? జ్యోతిరావు పూలే ఘనంగా జరిపారు. అరే భాజపా రాజీనామా చేసి కాలం వేసుకుంటాము. ముఖ్యమంత్రి గడిచిన 6-7 నెలల నుంచి కూడా ఒకవేళ ముఖ్యమంత్రి ఆ జిల్లాకు వస్తే ఈ యాంకర్ గారు ఉన్నారు కదా, మీరు కెమెరా వీళ్ళు తీసుకొని పోతాము, అక్కడ ఉన్న ప్రజలను అక్కడ ఉన్న స్థానిక నాయకులను ఎవరైనా ఉంటే కనుక్కుంటాం. నిజంగానే ముఖ్యమంత్రి వచ్చిందంటే భాజపా రాజీనామా చేస్తారు. అది మీరు ఆ ఛాలెంజ్ కి ఒప్పుకుంటారా? చెప్పండి మల్లేష్ గారు, ఆ సవాల్కి మీరు స్వీకరిస్తారంటారా? టీఆర్ఎస్ పార్టీలో బీసీ రిజర్వేషన్ కు 40% రిజర్వేషన్ కు కవితక్క బీసీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీలను ఎందుకు కలుపుకొని వస్తలేదు ఇది రిజర్వేషన్ కు? మొన్న ఢిల్లీలో బీసీ పోర్ గర్జన పెట్టారు. దానికి అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలు ఆల్ పార్టీస్ దేశవ్యాప్తంగా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మీరు రాహుల్ గాంధీ రాలేదు. అసెంబ్లీలో ఆయననే కొడుతున్నారు. ఒక కవిత బీఆర్ఎస్ పార్టీలో బీసీలను ఎందుకు అడగదొక్కుతారు? కాంగ్రెస్ పార్టీ పెడితే మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేడు? రాహుల్ గాంధీ గారు భారత జోడో చిత్తశుద్ధి భాజపా మా నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీకి ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్కి టీఆర్ఎస్ పార్టీ బీసీకి ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చాను.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది. కావాలంటే మహేష్ గారు ఒక నిమిషం ఆగండి. మల్లేష్ గారు ఒక నిమిషం ఆగండి. పార్టీలో తెలంగాణలో అనేక జనాలు తెలంగాణ గౌరవ్ గుర్తుంచుకోండి. మల్లేష్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవ్వండి. మల్లేష్ గారు అరే నాకు ఒక్క ప్రశ్న ఏంటి, ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు పెద్దనా ముఖ్యమంత్రి పదవి పెద్దనా? ముఖ్యమంత్రి బీసీసీ అధ్యక్షుడు చేయండి. మీరు అన్న నేను అడిగిన ముఖ్యమంత్రి చేసుకుంటాను చేసిండా? మల్లేష్ గారు ఒక నిమిషం ఆగండి. మల్లేష్ గారు రెండోసారి 88 సీట్ల అధిక మెజారిటీ ఆయన చెప్పనివ్వండి. మల్లేష్ గారు వారి నాయకత్వాన్ని విశ్వసించారు కదా. చెప్పండి మల్లేష్ గారు, చెప్పండి మల్లేష్ గారు. ఆయన అడిగిన దానికి మీరు ఆయన ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను చేయడంతో తల తీసేసుకున్నారు కేసీఆర్ గారు. సాధ్యమైంది ఆయనకు? చెప్పండి. 3 ఎకరాల భూమి ఇస్తా దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఎటుపోయింది? అరే కదే అంబేద్కర్ కి మేము 125 అడుగుల విగ్రహం ముఖ్యం. అరే అంబేద్కర్ గారి విగ్రహం పూలమాల అర్పించేంత సోయి లేదు మీ ముఖ్యమంత్రికి. మీరేం దళితుల మీద ప్రేమ చూపిస్తారు? అరే అంబేద్కర్ విగ్రహాన్ని అవమానిస్తాడు. ఎస్టీ వర్గీకరణ చేసింది కూడా ఎస్టీ వర్గీకరణ చేసిందే మొట్టమొదటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మల్లేష్ గారు ఒక్క నిమిషం. మల్లేష్ గారు రేవంత్ రెడ్డి ఏదో ఎస్సీల మీద ప్రేమతో తెచ్చి ఇక్కడ బిల్లు పెట్టలేడు. ఇంకా బిల్లు ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ ఇంకా మొదలు కాలేదు. ఒక్క నిమిషం కూడా మొదలు కాలేదు. నవీన్ గారు ఒక్క నిమిషం. నవీన్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మల్లేష్ గారు ఎస్సీ వర్గీకరణం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది గౌరవ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంత సుదీర్ఘమైన పాలనలో ఇంత సుదీర్ఘమైన దాంట్లో అంటే మొదటగా దాన్ని రేకెత్తించిన సమయంలో అదే గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తున్నాము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసత్యం అన్న సందర్భం కూడా అసెంబ్లీలో చూసాం. మరి దాన్ని ఎలా సమర్థించుకోవచ్చు మీరు? చెప్పండి. సుప్రీం కోర్టులో ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ మావాడు అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేసేసిండు, చెప్పేసిండు, పెట్టేసిండు. రైట్, ఓకే. ఒక్క నిమిషం మల్లేష్ గారు ఇతర రాష్ట్రాలలో మధ్య ఇక్కడ ఉన్న రాష్ట్రాలలో ఎక్కడైనా చేసిండు బీజేపీ పార్టీలో ఎక్కడన్నా? రైట్ మల్లేష్ గారు దళితులను మల్లేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. దళితులను నిజంగానే గౌరవిస్తే ఓకే, దళితులను మీరు నిజంగానే గౌరవిస్తే 125 విగ్రహ అంబేద్కర్ గారికి ఎందుకు నివాళులు అర్పించలేకపోయారు గౌరవ రేవంత్ రెడ్డి గారు? అలాగే ఆయన జయంతి వేడుకలను కూడా ఇప్పటిదాకా కూడా 2 టర్మ్లో కూడా ఆయన సెలబ్రేట్ చేయని పక్షాల్లో చూడొచ్చు. మరి ఎందుకంటారు? అంటే దళితుల మీద ప్రేమ లేదా? దళితులు ఓట్లు మాత్రమే కావాలా? ఎక్కడ మీరు రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఇతర జిల్లాలో కానీ ఇతర నియోజకవర్గాలని ఘనంగా కాంగ్రెస్ పార్టీగా అధికారికంగా ఘనంగా మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన మా ప్రభుత్వాలనే. రైట్, ఓకే. నవీన్ గారు మీరేమంటారు? ఒక్క ప్రశ్న చెప్పండి. వారు ఇప్పటిదాకా దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు. నవీన్ గారు ఒక్క నిమిషం. మల్లేష్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. మీ ప్రభుత్వంలో ఒక 6 నెలల పాటు డాక్టర్ రాజయ్య గారు పెట్టి దళితుల ఉప ముఖ్యమంత్రి పెట్టి 3 నెలలకే గుంజేశారు. మీ చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉన్న చరిత్ర అది. ఓకే, ఒక నిమిషం మల్లేష్ గారు. ఆయన 3 నెలలు ఒక దళితులకు డిప్యూటీ సీఎం గారు ఇచ్చి ఒక ధోతి కట్టుకున్నాడు ఒక దళితులు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి 3 నెలలకే గుంజుకున్న పార్టీ చరిత్ర టిఆర్ఎస్ పార్టీది.
ఓకే ఒక్క నిమిషం మల్లేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. నవీన్ గారు మీరు అడగండి, మీరు మీ ప్రశ్న అడగండి. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి. మల్లేష్ గారు మీరు ఆగండి. లేదండి వాస్తవానికి. మల్లేష్ గారు మీరు ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ప్రశ్న అడుగుతారంట, మీరు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. మల్లేష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. నవీన్ గారు మీరు అడగండి. ప్రేమ చాలా బాగుంటది మాకు కూడా మంచిదే దళితులకంటే. నేను ఒక విషయం అడుగుతా, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఒక ఎస్సీ బిడ్డనన్న ప్రధానమంత్రి చేసిందా, లేకపోతే ఒక ఎస్సీ బిడ్డని పిసిసి అధ్యక్షుడు చేసిందా, ఒక ఎస్సీ బిడ్డని ముఖ్యమంత్రి చేసిందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు అధ్యక్షుడు మల్లికార్జున ఎవరు చరిత్ర అడిగినా దళితులకు ఇచ్చామండి. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి రాజేం చేస్తాం మేము. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి మేము చేస్తాం. 120 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని మేము పెట్టినాం. సెక్రటేరియట్ గారికి అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. ఉప ప్రధాని చేసిన బాబు జగజీవన్ రావు గారిని ఉప ప్రధాని ప్రధానమంత్రి అడిగినా ముఖ్యమంత్రిని చేసిరా, కొన్ని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిరా, రాష్ట్రపతినే చేసిన ఒక దళితుల పట్ల. స్పీకర్ కూడా ఒక దళితులు చేసినాం మేము, నీలా కుమార్ అని. మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర అది. ఈ దళితుల గురించి పార్టీకి ఛాలెంజ్ కాదు లేదు. మీకు రమ్మని చర్చకి ఎక్కడికంటే రాహుల్ గాంధీ కాదు, హైదరాబాద్ నడిపోతుంది. రాహుల్ గాంధీ కాదు, రేపు ప్రధానమంత్రి ఎస్సీ బిడ్డను చేస్తామని హామీ ఇవ్వమని మీ రాహుల్ గాంధీ మీ ఏఐసిసి ప్రెస్ నోటీస్ ఇవ్వమని చెప్పు. మేము అధికారంలో వస్తే ఒక బీసీ బిడ్డను, ఒక ఎస్సీ బిడ్డను ప్రధానమంత్రి చేస్తాం. రేపు తెలంగాణలో మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రి మల్లేష్ గారు సమయం తక్కువగా ఉందండి. జవాబు చెప్పడం మల్లేష్ గారు సమయం ఎంపీ గెలవలేదు ఈ రాష్ట్రంలో. మల్లేష్ గారు ముఖ్యమంత్రి ఎత్తనని చేయలేదు. ఇది ఒక ప్రశ్న. ప్రధాన గురించి మల్లేష్ గారు సమయం చాలా తక్కువగా ఉందండి. నవీన్ గారు సమయం చాలా తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలంగాణ పోరాటంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేయాలి. లేదు మీరు 56 ఏళ్ళు పరిపాలించిన దేశాన్ని మీరు చేయరు, కానీ పోరాట యోధం పోరాటం మల్లేష్ గారు నవీన్ గారు సమయం చాలా తక్కువగా ఉందండి. మల్లేష్ గారు సమయం చాలా తక్కువగా ఉందండి. చివరిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలయ్యే ఛాన్స్ ఉంది అంటారా మల్లేష్ గారు? 100% రాబోయే రోజులలో 100% అమలు చేస్తాం సార్. 3 గ్యారెంటీలు అయిపోయినాయి, ఇంకా 3 గ్యారెంటీలు త్వరలో చేసే. రైట్ ఒక్క నిమిషం నవీన్ గారు కంక్లూడ్ చేసే ముందు ఒక మాట అండి చెప్పండి. వారి నియోజకవర్గం పోదాం, కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకొని వారు కేంద్రంతో వెళ్దాం, ఏం చెప్పి ఆమె ఇచ్చిరు, ఇప్పుడు ఏడుకు వచ్చింది ఇలా కథ అని చెప్పి. సరే ఓకే ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పండి. సన్న ఓట్లు పండించిన వారు ఈ రాష్ట్రంలో తక్కువ దొడ్డ రకమైన ఓట్లు పడతాయి. సన్న రకం బోనస్ అందింది, 50% బోనస్ ఈ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి నియోజకవర్గం పోయి చర్చ పెడదామన్నా కూడా పెడదాం. రైట్ ఓకే అండి. ఈ రాష్ట్రంలో మల్లేష్ గారు నియోజకవర్గంలో కానీ బాధ్యతగా చర్చకు మేము రెడీ. మీ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రం ఎక్కడైనా మేము రెడీ, బీఆర్ఎస్ పార్టీ రెడీ ఉన్నాయి చర్చకు, నేను సవాల్ చేస్తున్నాను. ఎక్కడన్నా రెడీ కానీ జర్ర మేము ముఖ్యమంత్రికి చెప్పుర్రే, ఇప్పటిదాకా హైడ్రా తెచ్చి గరీబ్ పేదోళ్ళ ఇంటి మీద పడ్డాడు, ఇప్పుడేమో పశుపక్షురాల మీద పడుతున్న 400 ఎకరాల మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు లెక్క. టిఆర్ఎస్ పార్టీ అక్కడ జింకలు లేవు, అక్కడ మోగ జీవాలు లేవు, అదంతా ఆర్టిఫిషియల్ ఒక నిమిషం సమయం అయిపోయిందండి, సమయం అయిపోయింది. మలేష్ గారు సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చర్చాంశంలో పాల్గొన్నందుకు మా ఛానల్ తరపు నుంచి మలేష్ గారు అలాగే నవీన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలవుతున్నాయని మలేష్ గారు అంటున్నారు. లేదు, ఇదంతా కేవలం బోగస్ మాటలే. 420 హామీలు ఇచ్చి కూడా ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చేయని పక్షాన కూడా చూస్తున్నాము. ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి కాదు, కేవలం తన పేరును కూడా మర్చిపోయిన నాయకులను కూడా చూస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నవీన్ గారు అంటున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు అవుతాయా లేదా, 3 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, ఇంకా 3 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా ప్రజల దాకా తీసుకెళ్తామని చెప్పేసి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. మరి నిజంగా 6 గ్యారెంటీలు తెలంగాణలో అమలవుతాయా లేదా, మళ్ళీ వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ అని అంటున్నారు. 10 సంవత్సరాల పాలన కూడా కేవలం రేవంత్ రెడ్డి గారి పాలనే నడుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అటు వారు ఇటు వీరు అన్న వ్యాపోహంలో చూస్తున్నాం కదా. సో నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టిన 6 సంక్షేమ పథకాలు అందుతాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. అప్పటిదాకా చూస్తూనే ఉండండి DTV.